హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక రెసిపీ చూపిస్తాను. పల్లి పట్టి లాగానే కాకపోతే వేరే ఇంగ్రీడియంట్స్తో చేయాలన్నమాట. మనకైతే డీమార్ట్లో దొరికిపోతుంది. ఇది 500 గ్రామ్స్ అనమాట. ఇది చాలా మంచిది. డైరెక్ట్గా తీసుకునే బదులు ఇలా ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ చేసి చూడండి. నీ పెయిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు బెల్లం అయితే తీసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం రోజు ఒక్క చిన్న పీస్ ఆఫ్ బెల్లం తీసుకుంటే మనకి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా. సో మనం బెల్లం ఇలా బాగా ఆర్గానిక్ బెల్లం ఇది మంచిగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఐరన్, జింక్, మినరల్స్ అన్నీ దొరికిపోతాయి అనమాట ఈ రెసిపీలో అయితే. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. రోజు కొంచెం 1 పీస్ తిన్నా కూడా కొంచెం మనకి అన్ని మినరల్స్ బాగా అందుతాయి అనమాట. సో చాలా మంచిది. ఇది బాగా ఒక షేడ్, అంటే ఇప్పుడు పల్లి పట్టి చేసినా కూడా మనకు ఒక షేడ్ లాంటి బెల్లం కనబడుతుంటుంది కదా. సో ఆ షేడ్ వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో లో ఫ్లేమ్లో ఎంత కుదిరితే అంతవరకు మనకు ఓపికతో చేసుకోవాలి. సో తర్వాత ఇలా చూసారా, చాలా డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడైతే మనము చెన్నా దాల్, ఇది ఎల్లో కలర్, ఈ పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు. సో ఫైబర్ బాగా అందుతుంది అనమాట. అలానే 1/4 నువ్వులు వేసుకోవాలి. దీనివల్ల మనకి ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ అన్నీ అందుతుంది అనమాట. సో మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు మంచిగా అందుతుంది. సో ఇది చాలా మంచిది. రోజు 1 స్పూన్ నువ్వులు తిన్నా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్, మినరల్స్ అన్నీ అందుతాయి కాబట్టి రోజు పొడి చేసుకొని 1 స్పూన్ తిన్నా చాలు. వీక్లీ అయితే 2 or 3 స్పూన్స్ తిన్నా కూడా సరిపోతుంది అనమాట. పిల్లలకు కూడా రోజు ఇంటేక్ ఇస్తే చాలా మంచిది. బోన్స్కి కానీ చాలా బెనిఫిట్స్ అయితే బోన్స్కే ఉంటుందన్నమాట ఈ రెసిపీ. తర్వాత ఇలా ప్లేట్లోకి వేసేసుకొని ఒక 2-3 అవర్స్ బాగా ఆరిన తర్వాత ఏదన్నా దాంతో ఇలా పలగొట్టాలన్నమాట. ఇవి గట్టిగా ఉంటాయి. సో ఏ షేప్ అయినా సరే మనం ఇంటేక్ తీసుకుంటాం కాబట్టి ఎలా ఉన్నా పర్లేదన్నమాట. సో పిల్లలకు కూడా బాగా నచ్చింది. సో ఇది రోజు పిల్లలకు కూడా ఇచ్చినా వాళ్ళకి మంచిగా మినరల్స్ అయితే అందుతుందన్నమాట. సో మనము ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే చాలా మనకు ఒక 1 వీక్ అలా స్టోర్ అయి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం డీమార్ట్లో పల్లి పట్టి అలా తీసుకుంటూ ఉంటాం కదా, హెల్త్కి మంచిదని. సో అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే మన చేతులతో మనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇవి ఎక్కువ రోజులు కూడా ఉంచరు పిల్లలు, తొందరగా తినేస్తారనమాట. ఒక 4 days కన్నా ఎక్కువ ఉండదు. సో వాళ్ళకి బాగా ఆకలి అయినప్పుడల్లా ఒక్కొక్కటి ఇచ్చినా కూడా వాళ్ళు కొంచెం స్వీట్ క్రేవింగ్స్ అనేది తగ్గిపోతాయి అనమాట. బయట వాటికి అట్రాక్ట్ కాకుండా ఇలా హోమ్ మేడ్ చేసామనుకోండి, కొంచెం స్వీట్ క్రేవింగ్స్ అనేది వీటి మీద వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు అనమాట అదర్ ప్రోడక్ట్స్ మీద. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట మనకి ఇలా చేసుకున్నప్పుడల్లా. సో ఎక్కువ బయట తినకుండా ఇట్లా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, కొంచెం వాళ్ళని స్టాప్ చేయగలుగుతాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సేమ్ క్వాంటిటీ తీసుకొని చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.